జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని మనం 9వ శ్లోకాన్ని చదువుకోబోతున్నామండి. ఈ 9వ శ్లోకం కూడా ఫస్ట్ లైన్ అంతా కలిపితే ఒకే నామం అండి. మళ్ళీ కింద లైన్ కూడా మొత్తం ఒకే నామం అండి. మనం దీన్ని ఇప్పుడు స్లోగా చదువుకుందాం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా. దీన్ని ఇప్పుడు శ్లోకం రూపంలో కూడా చదువుదామండి. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా. ఇప్పుడు దీంట్లో మనం సహజంగా చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ లైన్లో చూడండి, పద్మరాగ శిలాదర్శ అంటామండి. అప్పుడు అలా పలికేటప్పుడు ఇక్కడ గాకి దీర్ఘం వస్తుంది, శిలాదర్శలో షాకి దీర్ఘం వస్తుందండి. సో అక్కడ మీరు జాగ్రత్త పడితే మీకు ఈ శ్లోకం కరెక్ట్గా వస్తుందండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా మీకు డౌట్ క్లియర్ చేస్తానండి. శ్రీమాత్రే నమః.